ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. అనేక సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న కఠిన సమస్యకు పరిష్కారం సాధించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తీసుకున్న ఒక నిర్ణయం గొప్ప విజన్కు నిదర్శనంగా నిలిచింది. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి సారించే పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికతో ఆ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలలో చాలా కాలంగా ప్రజలు పరిష్కారం కాని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏనుగుల గుంపులు పంట పొలాల మీద దాడి చేసి పంటలను నాశనం చేస్తుంటే రైతులు లబోదీబోమంటున్నారు. పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నంలో వెళ్లిన రైతుల ప్రాణాలు కూడా ఏనుగులు తీస్తుంటే అక్కడి ప్రజలు ఏనుగుల నుండి తమను ఎలా కాపాడుకోవాలో, తమ పంట పొలాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రపోని రాత్రులు గడిపారు. ఇక అటువంటి అతిపెద్ద సమస్యకు పవన్ కళ్యాణ్ పరిష్కార మార్గాన్ని చూపించారు. ఏనుగుల గుంపులను కట్టడి చేయడానికి కుంకి ఏనుగులను తీసుకురావాలని నిర్ణయించిన పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి కర్ణాటక నుంచి పలమనేరులోని ఎలిఫెంట్ హబ్కు వాటిని తరలించి అక్కడ ఉన్న మావటిలతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇక ఈ క్రమంలో తాజాగా టేకుమంద ప్రాంతంలో ఏనుగుల గుంపు పంట పొలాల మీదకు దాడి చేయడానికి వస్తుందని గమనించి వాటిని అడ్డుకునేందుకు కుంకి ఏనుగులను అక్కడకు తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు కుంకి ఏనుగులు గస్తీ నిర్వహించాయి. పలమనేరు అటవీ ప్రాంతంలో 8 ఏనుగుల గుంపును కుంకి ఏనుగులు అడ్డుకున్నాయి. అడవి ఏనుగులు పంట పొలాలలోకి వచ్చి పంటలను ధ్వంసం చేయకుండా అడ్డుకున్నాయి. కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగులు ఏనుగుల గుంపును అడ్డగించాయి. ఇక పంట పొలాల వైపు రాకుండా దారి మళ్లించాయి. అయితే ఏనుగుల గుంపులో గున్న ఏనుగు ఉండటం వల్ల దారి మళ్లించడం కాసింత కష్టమైంది. ఈ ఆపరేషన్ పైన పలమనేరు డిఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమాచారం అందించి ఆయన సూచనల మేరకు పనిచేశారు. అడవి ఏనుగులు పంట పొలాలలోకి వచ్చి పంటలను ధ్వంసం చేయకుండా అడ్డుకున్నాయి. కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగులు ఏనుగుల గుంపును అడ్డగించాయి. పంట పొలాల వైపు రాకుండా దారి మళ్లించాయి. అయితే ఏనుగుల గుంపులో ఉన్న గున్న ఏనుగు ఉండడం వల్ల దారి మళ్లించడం కాస్త